వీడియోలను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. కానీ మీలో చాలా వరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగో రజని, ఎటు పోయి వస్తున్నావే? కూరగాయలు తీసుకురావడానికి అయిందే. అవునా? నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదనే. అవునా? అయితే సంపతే తెత్తా అనుకున్నాడు. ఇక నాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, నేనే పోయి తీసుకొస్తా అంటే ఆయన సపరేకున్నాడు. నీకు ఫోన్ చేద్దామన్న ఆలోచనే రాలేదే. గంతే తీయే. స్కూల్ ఉన్నప్పుడేమో ఇద్దరం కలిసి ఎక్కడికన్నా పోయేటోళ్ళం. పెళ్ళైనాక నీ బతుకు నీదైంది, నా బతుకు నాదైంది. గందుకే నిన్ను కూడా పెళ్లి చేసుకో అంటే నువ్వు కూడా చేసుకుంటలేవు. అమ్మో పెళ్ళ, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కునే టెన్షనే పెళ్ళే. నాకు వద్దు బాబు. అంటే ఏందే, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మంచిగా ఉంటలేరా? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప నటించేది పెళ్ళైన వాళ్ళేనే. అలా నటన ముందు సావిత్రి, కమలాసన్ కూడా పనిచేయరు. అట్లెందుకు అనుకుంటావే? దారి పొడుగుందని నడక మానేస్తామా? దారం పల్చగుందని కుట్టుడు మానేస్తామా? అన్నింట్లో కష్టాలు సుఖాలు ఉంటాయి, వాటిని మనం అధిగమించాలి. పిచ్చిదానా, పెళ్ళనే 2 అక్షరాలు, తాళనే 3 ముళ్ళు, చివరికి విడాకులనే 4 అక్షరాలనే కలుపుతాయి. అలా జరగలేదంటే మీరు భరిస్తున్నారని అర్థం. నాకు ఆ భరించడం రాదు, తెగించడమే వచ్చు. సరే, నీ ఇష్టం. నీకు ఎప్పుడన్నా పెళ్లి చేసుకోవాలనిపిస్తే నాకు చెప్పు. నేను ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తా, సరేనా? సరే తీ, చూద్దాం. సరే కానీ ఈ నెల కిరాయి కట్టలే కదనే, ఒకసారి మీ ఆయనకు గుర్తి. అయ్యో అవునా? సరే తీ, ఆయనకు గుర్తు చేస్తా. అయినా ప్రతి నెల రెంట్ కట్టేది ఉంటే మేము మీ ఇంట్లో ఎందుకుంటామే? అబ్బా దొంగ మొహం నానా, అంటే నీ అవసరం కోసమే మా ఇంట్లో ఉంటానవా అని? అంతే కదా, నేను కూడా నీలాగే ముఖం మీద కొట్టినట్టు మాట్లాడడం నేర్చుకుంటానా. సరే తీ, నేను మరి పోయేస్తా, వంట చేయాలి. అయ్యో సరే, కానీ స్ఫూర్తి కాలేజ్ పోయిందానే? పోయిందే. సరే. ఏమైంది? ఎటు పోతే గడ్డేనా? ఇంతసేపు అనే పోతే ఈ పక్క పని జాగలే కదా మీ అయ్య కూరగాయల విత్తనాలు పెట్టింది. మార్కెట్ ఇక్కడుందా అక్కడుందా? మధ్యలో ఏ మనిషి కలవకపోతే 10 నిమిషాలు ఇటు ఉంటావు నువ్వు. అదేవరైనా కలవడితే ముచ్చట్లు పడి మొగుడిని తమ్ముడిని మర్చిపోతావు. సరే గాని అంజలి కలిసింది రాంగ తవ్వాలా, ఇంటికి ఇంకా కట్టలేదు కట్టురే అంటుంది. ఆమె మీ దోస్తేనే, ఓ 10 రోజులు ఆగుంటే అయిపోతాయి కదనే. ఆమె అడగంగానే నాకు వచ్చి చెప్పన్నా. నేను దోస్తును కాబట్టి ప్రతి నెల 10 తారీఖు అడిగే ఇల్లు రెంటు 10 రోజులు ఆగి మరి ఇవాళ 20 తారీఖు ఇవ్వాలి అడిగింది. అది కూడా నేను తవ్వంట పోతా అంటే కలిసింది కాబట్టి అడిగింది, అంతేగాని పని కట్టుకొని వచ్చి మరి అడగలే కదా. అబ్బా అక్క, 2 రోజులు ఆగమని రాదే, నాకు కాలేజీలో స్కాలర్షిప్ వచ్చేది ఉంది, అది వచ్చి నాకు ఎండనే ఇచ్చేద్దాం. చూసినవా, నా తమ్ముడు నా కష్టకాలంలో నన్ను ఆదుకుంటుండు. ఆడు మనల్ని ఆదుకోవాలనే కదనే మనం ఇంత కష్టపడి వాడిని చదివిపిస్తున్నాం. అవునరా తమ్ముడు, అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు. నువ్వు నా కోసం నీ కోసం కాకుండా బావ కోసమైనా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించుకొని మనకున్న అప్పులన్నీ తీర్చాలరా. నువ్వేం రందివాడకే అక్క, ఇంకొక సంవత్సరం అయితే నా బీటెక్ అయిపోతుంది. అది అయిపోవడంతోనే నేను ఖచ్చితంగా జాబ్ కొట్టి మన కష్టాలన్నీ తీస్తాను. నీ గొంతులా బాధ వినిపిస్తుంది, నీ మీద ఉన్న బాధ్యత కనిపిస్తుంది. నువ్వు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదురా. నువ్వు జల్దీ కాలేజీకి తయారుగా పోరా. నువ్వు అంటే ఏమైంది? నీకోసం నేను పొద్దుగాల పోయి అన్ని సామాన్లు తీసుకొచ్చి టిఫిన్ చేస్తే తినకుండా పోతున్నావు. నువ్వు పొద్దుగాల పోయి ఏం చేసినావు? రవ్వ 2 పచ్చిమిర్చి టమాటాలు తెచ్చి ఉప్మా అయితే నేను తినాలా? నాకేం అవసరం లేదు ఉప్మా. నేను బయటకు పోయి హోటల్లో రిచ్గా టిఫిన్ చేస్తుంది. నువ్వేం నా గురించి టెన్షన్ పడినక్కర్లే, నేను పోతా, నన్ను రియకు. అబ్బా గొంతు దాటి అంత ఒకటే కదనే. ఇంట్లో చేసిన ఉప్మా అయినా కడుపు నిండుతుంది, బయట అంత పైసలు పెట్టి తిన్న ఫుడ్ అయినా కడుపు నిండుతుంది. అనవసరమైన చోట డబ్బు ఖర్చు పెడితే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. కొంచెం ఖర్చు అదుపులో పెట్టుకో. నీకు తెలుసు కదా అక్క, నా ముందే 2 పెడితే నేను అందులో ది బెస్ట్ని సెలెక్ట్ చేసుకుంటానని. కాబట్టి ఇప్పుడు నాకు ఇంట్లో చేసిన ఉప్మా కంటే బయట దోశనే బెటర్ అనిపిస్తుంది. అందుకే నేను అదే తింటా. ఇంకా ఖర్చు గురించి అంటావా, పోషించే వయసులో ఖర్చు పెట్టడం ఎంత తప్పో, ఖర్చు పెట్టే వయసులో కాపాడుకోవడం కూడా అంతే తప్పు. అందుకే అక్క, ఈ నిమిషమే మనది, నెక్స్ట్ సెకండ్ మనం ఉంటామో చచ్చిపోతామో మనకే తెలియదు. అందుకే ఉన్నంతకాలం లగ్జరీగా హ్యాపీగా మంచిగా బతకాలి. ఉన్నప్పుడు హుషారి, లేనప్పుడు బికారి. నేను పోయేస్తా మరి. నాకేమో ఉన్నన్ని రోజులు ఎవరి మీద డిపెండ్ కాకుండా పెళ్లి చేసుకోకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలని నాకుంటుంది. ఇదేమో ఉన్నన్ని రోజులు కోటీశ్వరరాల్లాగా బతకాలి, లేకపోతే సావాలన్నట్టు దీనికి ఉంటుంది.
అబ్బా లేట్ అయింది కదనే, ఏమంటాడో ఏమో ఈ సార్. ఒక్కరోజు అంటే ఏం కాదు, మనం రోజు లేట్ అవుతాం, సార్ కూడా అలవాటు అయి ఉంటుంది. అంతే అంటవా? పవన్, ఇప్పుడే స్టార్ట్ అయ్యావా కాలేజ్కి? అవునే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే నా ముందుకు వచ్చేసినావు. అబ్బా, నువ్వు ఫోన్ కూడా చేస్తావా నాకు? ఇంటికైనప్పటి నుంచి ఒకసారి కూడా ఫోన్ చేయవు కానీ. ఈ ఇంటికాడ ఎట్లుంటుందో తెలుసు కాదనే, నా పనులు నాకు ఉంటాయి. పోయినాక చదువుకోవాలి, రికార్డ్స్ రాసుకోవాలి, ఆ పనులు చూసుకోవాలి. అందుకే ఖచ్చితంగా పండుకునేటప్పుడు మాత్రం ఫోన్ చేస్తాగా నీకు. ప్రేమ అంటే నువ్వు ఖాళీ ఉన్నప్పుడు నేను గుర్తుకు రావడం కాదు, నీకు వీలు లేకున్నా కూడా నన్ను గుర్తుకు తెచ్చుకోవడం. సరే తీయే, ఇప్పటి నుండి నేను చేసే పనులన్నీ పక్కకు పెట్టి నీకు ఫోన్ చేస్తా, సరేనా? అంత అద్దుతి, నీకు మాట్లాడనిపిస్తే నువ్వే ఎట్లయినా మాట్లాడతావు కానీ మీ ఇంటికి పట్టుకొని పచ్చని చెప్పిస్తా అన్నావు కదా, ఇంకెప్పుడు చెప్పిస్తావు? చేపిస్తానే, ఇంకొక సంవత్సరం అయితే మన చదువు అయిపోతుంది. అయిపోగానే మా ఇంటికి తీసుకుపోయి, అక్క నేను ఈ అమ్మాయిని లవ్ చేసిన అని చెప్పేసి మా అక్క బావ కాళ్ళ మీద వాడైనా నేను ఒప్పించుకుంటా, సరేనా? అదేంట్రా పెళ్ళికి చదువుకి ముడి పెడతావు? పెళ్ళినాక చదవద్దా, చదువుకున్నప్పుడు పెళ్లి చేసుకోవద్దా? అట్లా కాదే, ఇప్పుడు ఇంట్లో మా బావ సంపాదన ఒక్కందే ఉన్నది, అది ఇల్లు గడవడానికి కష్టమవుతుంది. ఇప్పుడు నేను తీసుకుపోయి నిన్నెట్లా పోషించాలి? ఒరే మెంటలోడా, నీకు అర్థం కావట్లే. నీలాగా మన క్లాస్లో చదువుకుంటారా చెప్పు? నీకున్న స్కిల్స్కి నువ్వు ప్లేస్మెంట్లో జాబ్ కొట్టచ్చు. అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకొని హైదరాబాద్ పోదాం. నీకు 1 lakh శాలరీ వస్తుంది, నాకు 40,000 50,000 జీతం వస్తుంది. మనం మంచిగా లగ్జరీగా బతకచ్చు. ఒక ఆడపిల్ల పుట్టింటి నుండి మెట్టింటికి పోతే అప్పగింతలు అంటారే, అదే మొగోడు వేరే దగ్గరికి పోతే దానికి ఏమైనా పేరేమైనా పెట్టిర్రా? అయినా నేను చచ్చేంత వరకు మా అక్క బావలతోనే ఉంటా. ఒకవేళ మనం హైదరాబాద్ పోయినా వాళ్ళు మన వెంబడే ఉంటారు, అర్థమైందా? సరే తీరా బాబు, మీ అక్కని మీ బావని అంత ప్రేమ చూసుకుంటే ఇంక నన్నెంత ప్రేమ చూసుకుంటావు? ఖచ్చితంగా చూసుకుంటానే, మా అక్క బావ ఎంతనో నాకు, నువ్వు కూడా నాకు అంతేనే. అబ్బా చూద్దాంలే. అవును కానీ ఈరోజు మీ అక్క మా అక్కను ఇంటి రెంట్ అడిగిందట, నువ్వు కూడా చెప్పరాదే, కొంచెం ఆగమని చెప్పి. ఒరే మెంటలోడా, ఈ 10 రోజులు ఆగిందంటే అది నేను చెప్పడం వల్లనేరా? అబ్బా చాలా థ్యాంక్సే. అయినా ఈరోజు సాయంత్రం స్కాలర్షిప్ రాగానే ఇంటి రెంట్ కట్టేస్తా అని చెప్పేసి మీ అక్కకి చెప్పు, ఎందుకంటే మా అక్క కూడా నేను అదే చెప్పిన. నువ్వు కూడా ఒక మాట చెప్పు ఉంచు, సరేనా? హే, స్కాలర్షిప్ పడుతుందా? పడిన తర్వాత నాకు బిర్యానీ తినిపిస్తావు కదా? అబ్బా, వారంలో ఏదో ఒక కారణం పెట్టుకుని బిర్యానీ అయితే తింటవే నువ్వు. ఆగే అక్షిత, నువ్వు దాన్ని ఏమనకు. సరే బిర్యానీ తినిపిస్తా కానీ. ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం పదా. అదేంది ఇంట్లో తినలేను టిఫిన్? మా అక్కకంత సీన్ ఉంది అనుకుంటున్నావా? ఆమెకంటే ముందు నేరే లేచి టిఫిన్ బాక్స్ పెట్టుకొని వస్తా. అవునా, సరే మరి నేను తినిపిస్తా పా టిఫిన్. సరేదా. బియ్యం బుక్కకే, మళ్ళా రేపు నీ పెళ్ళిలో వర్షం కొడుతుంది, వచ్చిన చుట్టాలకి ఇబ్బంది అవుతుంది. అయితే లేచి పెళ్ళి వేసుకుంటది, అప్పుడు చుట్టాలు రారు, వర్షం వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు. అమ్మో, నువ్వు లేచిపోయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. సరే గాని పెళ్ళంటే గుర్తుకొచ్చింది, మొన్న శీర్షపిన్ ఒక పెళ్లి సంబంధం చెప్పింది. అదేందక్క, నేను పెళ్లి చేసుకోమంటేనేమో నువ్వు చేసుకోవు, నన్ను మాత్రం చేసుకోమంటావు, ఇదేంది? నా జీవితానికి నాకు పెళ్లి సెట్ కాదనిపిస్తుంది. అట్లానే నా ఇష్టాన్ని నీ మీద రుద్ది నేను చేసుకోకుండా కరెక్ట్ కాదు కదా. అయినా నీకేం పెళ్లి చేసుకోవద్దని అట్లా లేదు కదని, అందుకే నేను చేసుకోమంటున్నా. అయినా నీకు తెలుసు కదా అక్క, నేను పవన్ ప్రేమించుకుంటున్నామని, మళ్ళీ పెళ్లి సంబంధం తీసుకొస్తున్నావు. నాకదే అర్థం కాదే, నీకేమో లగ్జరీగా బతకాలి, రిచ్గా బతకాలి అని ఉంటది. వాళ్ళ ఇంట్లో యుత్తానేమో పైసలు ఉండయి, మన ఇల్లు కిరాయే చక్కగా కట్టారు. అయినా నీకెట్లా నచ్చిండే? అయ్యో పిచ్చక్క, వాళ్ళ ఇంట్లో ఎవరికి లేని తెలివి వాడుకున్నదే. వాడు మంచిగా చదువుతాడు, వాడుకున్న నాలెడ్జ్కి నెలకి 2 లక్షలు సంపాదించచ్చే. అందుకని పెళ్లి చేసుకున్నా అనుకో, నేను కూడా లగ్జరీ బతకచ్చు కదనే. నీ ఆలోచన మంచిదే గానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి కదనే. ఎందుకు ఒప్పుకోరక్క? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇంకా మనం చేసుకుంటామంటే కట్నం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. రజని కూడా మంచిది, ఆ మునిగిన పక్కలు మాత్రం మునగద్దు అనుకుంటుంది. అమ్మ దొంగ మొహం నానా, ఇన్ని రోజులు నీకు వాడంటే ఇష్టం అనుకున్నా, వాని తెలివంటే ఇష్టమానే? మరి అంతే కదా అక్క, ఎక్కే బస్సు వేసుకునే డ్రెస్సులు అంటారు కాదు పెళ్ళంటే. నచ్చకపోతే దిగడానికి, పట్టకపోతే విప్పడానికి. అందుకే ఆచి తూచి అడుగు వేయాలి. ఒకసారి పెళ్లి చేసుకున్నామంటే చచ్చినట్టు వాడుతూనే ఉండాలి. అంటే వీనికంటే ఇంకోటి బెస్ట్ అనిపిస్తే మన దగ్గర పోతావానే? కనిపించినప్పుడు వద్దాంలే, నాకు ఆకలి అవుతుంది, పానం పెట్టం. దయ్యాలు ఏందయ్యా గింత కనిపిండుకుంటుందయ్యా? బాగా చంపుతుంది ఏందో. అమ్మో, ఎండాకాలం ముద్రేనే లేదు. అక్కడ కూర్చుంటారు, బాగా గిడ కూర్చో, కూర్చో. కూర్చోరా, కూర్చోవే తల్లి. గుచ్చుకుపోతాను ఇక్కడ. ఇంకా పవన్ చదువు దగ్గర పడ్డట్టే నానే, మీ కష్టాలన్నీ తీరినట్టే. ఇక పొలం పనులు కూడా వస్తారో రారు. అట్లెందుకంటవే, అన్నం పెట్టిన దాన్ని అంత తొందరగా ఎట్లా మర్చిపోతా? అయినా ఇది మాది కౌలు భూమి కాదు కదా, మా సొంత భూమే.
సచ్చేదాకా ఈ మట్టినే నమ్ముకుంటాం, సచ్చిన తర్వాత ఈ మట్టిల్ని తలదాచుకుంటాం. మరి నాకెందుకో రేపు పవన్కి జాబ్ వచ్చినాక మిమ్మల్ని కూడా ఆయనతో పాటే హైదరాబాద్ తీసుకుపోతాడు అనిపిస్తుంది. వానికి జాబ్ వచ్చుడు ముఖ్యం కానీ వాడితో మేము ఉండు ముఖ్యం కాదే. వాడికి జాబ్ వచ్చిన తర్వాత వాడు నెలకిన్ని పైసలు పంపిస్తే సరిపోతుంది అప్పులు తీరేదాకా. అప్పులన్నీ తీరిన తర్వాత వానికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. ఆ తర్వాత వాని బతుకు వాంది, మా బతుకు మాది. అంటే నీ తమ్ముడు నీకు నీ అప్పులు తీర్చామన్నమే అవసరమానే? నీకు అట్లా అర్థమైతే నేనేం చేయలేనే. వాడు సంపాదిస్తాడనే కదా మా ఆదాయానికి మించి అప్పు చేసి మరీ వాని చదివించినాం. లెక్క ప్రకారం వాని కోసం అప్పు చేసినాం కాబట్టి వాని అప్పు వాడే తీర్చుకోవాలి. మా అప్పేం తీర్చమంటలేం కదా. అయినా పెళ్ళైనాక పవన్ మారడనే గ్యారంటీ ఏంది? పాలిచ్చిన కొడుకు తల్లికి శత్రువైండని తల్లి దూరం పెడుతుందా? నాకు కూడా పవన్ అంతే. వాడి గుణం ఎట్లుండి వాడు నన్ను దూరం పెట్టినా నేను పవన్ని దూరం చేసుకోను. ఏమోతి, మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడన్నే. అంజలి ఇప్పుడు గవర్ని ఎందుకు తీ, అది ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. పారి తిందాం. ఆకలి అవుతుంది. అబ్బా మస్తు ఎండ అవుతుంది. సరే కానీ ప్రతిసారి మమ్మల్ని పార్టీ ఇవ్వమని అడుగుతుంది. ఎప్పుడైనా చిన్న పార్టీ, ఒక చిన్న థమ్స్అప్ అని అవనిచ్చినా? నేనే పార్టీ ఇవ్వాలని రూల్ ఏముందే, నా మగుల పక్కన ఉంది కదా పడిస్తారులే. మీకు గిఫ్ట్లు మేము వేయాలి, లిఫ్ట్లు మేము వేయాలి, బిల్లు మాకు, త్రిల్లు మీకు. అగో ప్రేమించినప్పుడు అవన్నీ భరించాలి కదా మరి. ఎప్పుడో ఒకప్పుడు ఖర్చు పెట్టిస్తే భరిస్తాం, ఎప్పుడు మాతోనే ఖర్చు పెట్టిస్తే ఎట్లా భరిస్తాం? అంతా కాదురా, ఇప్పుడు నా థమ్స్అప్ ఆపిస్తావా లేదా? బా ఉర్రకే తాగిపిత్తా కానీ పా. సరేపా దావే. అగో వీడు మా పవన్ గాడు ఉన్నట్టున్నాడుగా. అరే పవన్ ఎటు పోతున్నావురా? అగ్గు పవన్ ఎవరిల్లు నిన్ను రారపురు మా బావ అక్షిత. ఈయనంత గిట్లున్నాడు, ఇట్లాంటి బాగున్నాడని నాకు ఎన్నడూ చెప్తాను కూడా లేదు. ఈయన అవుతారా? ఏం మాట్లాడుతున్నావు అక్షిత? ఆయన రైతు, ఆయన 5 ఏళ్ళు మట్టిలోకి పోతేనే నీ 5 ఏళ్ళు నీ నోట్లోకి పోతున్నాయి. బావా ఏం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు. పోనీ తీరా, నేను కూడా మీ దగ్గరికి వచ్చేది కాకుండే పొలం కాడికి పోయేస్తున్నారా, అందుకే నా అవతారం ఇట్లుంది. అరే పవన్, మీరేటో పోతున్నట్టున్నారు కదా, ఏమన్నా పైసలు కావన్నా? ఏమొద్దు బావా, నా దగ్గర ఉన్నాయి వద్దు. అరే నువ్వు ఎప్పుడో కాలేజీకి పోయి సాయంత్రం వస్తావు, నీ దగ్గర పైసలు ఎక్కడిరా? ఇగో ఇవి 100 రూపాయలు ఉండనిరా, ఉండని. ఏం కాదు అమ్మా, ఇంకోసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకొని వస్తా, జర క్షమించి నన్ను, ఏమనుకోకు. స్ఫూర్తి ఆగు ఒక నిమిషం. నీకు నేనంటే నిజంగానే ఇష్టమా? ఇప్పుడు అదెందుకురా? నీకు నిజంగానే ఇష్టం అంటే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి మా అక్కకు బావకు పరిచయం చేస్తా. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అది ఇప్పుడే చెప్పు. మళ్ళీ పెళ్ళైనాక మీ బావ రైతు, మీ ఇంటి పరిస్థితి ఇట్లుంది అని చెప్పేసి అట్లా ఇట్లా మాట్లాడతా అంటే తట్టుకోవడం నా వల్ల కాదు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇప్పుడే చెప్పు. అట్లా ఎందుకు అంటావురా? అదేదో తెలియకన్నది. నాకు నువ్వంటే ఇష్టం, నీ కుటుంబం అంటే కూడా ఇష్టమేరా. రేపే వెళ్ళి మాట్లాడదాం. అక్షిత, అమ్మాయిలు ఇవాళ రేపు నీళ్ళకి ఆలోచిస్తే అసలు రైతు కుటుంబాలకు పిల్లను కూడా ఇయ్యరు. అన్నం పండించడానికి మాత్రం మేం కావాలి, అదే మీతో కలిసి కూర్చొని తినడానికి మాత్రం మేము పనికిరాం. అక్క, బా ఏంద్రా వీళ్ళిద్దరిని తీసుకొచ్చిన ఎందుకు ఇట్లా? ఏమైందిరా? అక్క నీకు ఒక విషయం చెప్పాలనే. నేను స్ఫూర్తి లవ్ చేసుకుంటున్నాం. నాకు స్ఫూర్తి అంటే చాలా ఇష్టం అక్క. మీరు మా పెళ్ళికి ఒప్పుకోకుంటే సావనైనా వస్తా కానీ ఇంకొక అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోను. ఎందుకంటే స్ఫూర్తికి మన కుటుంబం గురించి మొత్తం తెలుసు. అట్లనే అంజలి వదిన కూడా నీకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ గానే అక్క. ఇది నాకు తెలిసి మన కుటుంబాన్ని మంచిగా అర్థం చేసుకుంటుంది. అరే దీని గురించి ఎందుకురా గింతగానం ఆలోచించుడు? మాకొక్క ముచ్చట చెప్పేది ఉంటే మేమే ఒప్పుకుంటాం కదా. అయినా ఫ్రెండ్స్ గా ఉన్న మమ్మల్ని చుట్టాలని చెప్తానంటే అంతకంటే కావాల్సింది ఏముందిరా? నేను కూడా అదే చెప్పింది. నేనెందుకు చూడు ఎట్లా ఒప్పుకునేదే కదా అంటే, ఏం కాదు అది నా, నువ్వు కూడా రా, అట్లా అందరం కలిసినట్టు ఉంటుంది, తర్వాత ఫ్యూచర్లో కూడా ఏం గొడవలు ఉన్నాయని తీసుకొని వచ్చింది. సరే అంజలి, అయిందేదో అయిపోయింది. వాని సంతోషమే మా సంతోషం. వాని సంతోషాన్ని మేము ఎప్పుడు కాదనిలే. రారి లోపలికి పోదాం, అన్నం తిందాం. దారన్న
ఓ స్ఫూర్తి, ఆ ఇల్లు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందే, రేపు కొత్త డాక్యుమెంట్ వస్తుంది, కాలేజ్ కొంగ తీసుకో. ఏంది మాట్లాడేది నీతోనే, నేను ఒర్రుతూనే ఉన్నా, ఏం సప్పుడు చేస్తలేవు, ఏమైందే? అబ్బా విన్నా అక్క, ఆ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, రేపు కొత్త లింక్ డాక్యుమెంట్ వస్తుంది, పోయేటప్పుడు తీసుకోవాలి అంతే కదా. దీనికి ఏమైంది అసలు? ఇప్పటిదాకా మంచిగానే ఉండే కదా, ఏందో. ఏమైందో నిన్ను పవన్ వాళ్ళ ఇంట్లో పరిచయం చేసిండంట. ఎప్పుడు పెళ్లి మరి? ఇంకా డేట్ ఏం ఫిక్స్ కాలేదే, పవన్ సెటిల్ కావాలి కదా, వాడికి జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటాం. చేసుకో ఆయన్నే పెళ్లి చేసుకొని బర్రెల పెండ తీసుకుంటా, బర్రెల పెట్టేసుకుంటా, కుర్ది పెట్టుకుంటా, అవన్నీ వేసుకుని అలా దగ్గరనే ఉంటా. అట్లెందుకంటవే, పెళ్ళైనాక నేను పవన్ హైదరాబాద్ పోతాం కదా, ఆయన ఇక్కడ ఎందుకుంటాం? పిచ్చిదానా, వాళ్ళ అక్కబావ అంత కష్టపడి చదివితే వాళ్ళ అక్కబావ మాట వింటాడు కానీ నీ మాటిని హైదరాబాద్ ఎందుకు అంటాడే? మరి ఇప్పుడు ఏం చేయమంటవే? ఏది చేసినా ఆలోచించుకుంటే చేయి. సరే మరి నేను పోతున్నా, నీ బెట అక్క, నువ్వు నాకు మొన్న ఒక సంబంధం చూసినా అని చెప్పినావు కదా, ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఆ రోజు నువ్వు నన్ను ఎక్కడ పూర్తిగా చెప్పనిచ్చినవే, అంతకుముందు మనం ఒక పెళ్లికి పోయినా చూసినావా, ఆడ చూసి మెచ్చిండాట. నేను శీర్ష పిన్ని మొన్న నన్ను అడుగుతాంది, ఆయనకి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందటనే, 50 మంది దాకా పనిచేస్తారట ఆయన కింద. ఏంది, ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా? ఆయనకి నేను నచ్చిందా? మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అక్క నువ్వు? నువ్వేడా చెప్పనిచ్చినవే నన్ను, నీది నువ్వే మాట్లాడుకుంటావు కదా, అయిపోయిందిగా అయిపోయింది, అయినా కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ జోలు నీకు? నీకైనా ఫోన్ చేసిండా మరి? రోజు ఫోన్ చేస్తూనే ఉంటాడే, నాకే వీలు కాక మాట్లాడతలేను, కానీ ఈరోజు ఎట్లా నన్ను ఒక లెక్క చేసి ఫోన్ చేసి చెప్తా, స్ఫూర్తికి ఇంకా పవన్కి ఎంగేజ్మెంట్ అయింది. అబ్బా అక్క, ఏం చెప్పకే, నువ్వు ఫోన్ చేసే ముందు నాకు చెప్పు, నాకు తెలియకుండా ఏం చెయ్యకు. అగో నీకేమైనా పిచ్చా అనే, ఆల్రెడీ పవన్ ఉన్నాడు కదనే నీకు, ఎట్లా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, మళ్ళీ నేనెందుకే? అక్క ఎందుకు ఇవన్నీ ఇప్పుడు, నేను చెప్పేది ముందు నువ్వు. ఓయ్, ఇంకా మనవే దగ్గర సిట్టి కట్టేది ఉండే, కట్టుమన్న పొద్దుగల కట్టినవా? పొద్దుగా చేనులో పోగానే కట్టిపోతుంది అదే. గదే గాని అవు గాని తమ్ముడేంది అటే వేయండు, వాడు ఇంకా రాకపోయా, ఇంటర్వ్యూ ఉందని వేయండి పొద్దున, గీయాల అయింది అత్తలేడు. అత్తరు తీరాదు మెల్లగా, ఆడ ఎంతమంది వచ్చిరో ఇంటర్వ్యూకి ఏందో. మరి ఫోన్ అన్నీ వెళ్ళేది ఆడు. ఇప్పుడు ఆ పొలానికి ఇంత మందు కొట్టాను. ఏమైందిరా, ఇంటర్వ్యూకి పోయినావు కదా, ఏమన్నారు? ఏం లేదు కానీ ఒకసారి మీరు ట్రారే, ఎందుకురా? మీరు ట్రారీ ఫస్ట్. ఏమైందిరా? నన్ను ఆశీర్వదించుర్రి. ఏమైందిరా? నాకు జాబ్ వచ్చింది, నెలకు 1,00,000 రూపాయల శాలరీ, ఇక ఇప్పటి నుండి మీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటా. అరే పవన్, నిన్ను పెంచుడు, నీ చదువుకు ఖర్చు పెట్టుడు మేము ఎప్పుడు కష్టం అనుకోలేదురా. మాకే కొడుకుంటే మేము పెట్టుకోకపోదా? నిన్నెప్పుడు భారం అనుకోలేదురా, మా బాధ్యత అనుకున్నాం. అవుగాని ఎక్కడొచ్చిందిరా జాబు? హైదరాబాద్లోనే, ఇంకో 10 రోజులలో పోవాలి. అయ్యో, మరి నీకు చదువు ఇంకా అయిపోలే కదరా, అప్పుడే జాబ్ కోతే ఎట్లా? దీన్ని క్యాంపస్ ప్లేస్మెంట్ అంటారే, మనకు మళ్ళీ ఎగ్జామ్లు ఉన్నప్పుడు రావాలి, రాసుకొని పోవాలి అంతే. అవునా, సరే 10 రోజులలోనే పోవుడు అంటున్నావు, ఈ 10 రోజులు నీకు నచ్చిన కూరలు, నీకు నచ్చిన ఫుడ్ చేసి పెడతా పదా. 2 సార్లు వీడిని చంపుదామని ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు చదువులోనే కాదు, సావులో కూడా తెలివిగానే ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుందామని చెప్దామంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పరిచయం చెప్పించిండు. అట్లా చేస్తే నేను బ్యాడ్ అవుతా. అంటే ఇక్కడ కట్టా విరగద్దు, పాము చావద్దు, అంటే వాడు సావాలి. స్ఫూర్తి, స్ఫూర్తి. అబ్బా అక్క, ఏందే? ఇంకా పురుగుల మంది ఏ పొలాన్ని కొట్టాలి? సరే అక్క. అటు ఇటు పోతున్నావే, ఇక్కడనే ఉంది చూడు. ఇదేందా అక్క, కొత్తగా ఉంది. ఇది మనం కొట్టే మందు కాదుగా. ఇది ఆయుర్వేదిక్ పెస్టిసైడ్సే, మనం ఇంతకు ముందు వాడిన దానికంటే పవర్ఫుల్, పొలానికి పురుగు పట్టకుండా మంచిగా కాపాడుతుంది. మరి మనిషి తాగితే? మెంటలా నీకేమన్నా, గిదెవరన్నా తాగుతారా అనే? కొంపదీసి నేను ఎప్పుడన్నా లేనప్పుడు తాగేవు. అబ్బా చెప్పక్క, తాగుతే ఏమవుతుంది? ఏమవుతుంది, అట్టి తాగుతానేమో ఒక్కసారికే చచ్చిపోతారు. ఇది పవర్ఫుల్, బాడీలో ఒక్కొక్క పార్ట్ ఖరాబ్ అవ్వకుండా నరకం చూసుకుంటా చచ్చిపోతారు. ఇంతేనా, ఇంకేమన్నా కావాలా? అమ్మో అద్దే, నువ్వే తీసుకోవు. సరే నేను పోయేస్తా, తలుపులు దగ్గరికి వేసుకో, పాములు గిట్ల వస్తాయి. సరే.
హలో పవన్, ఎక్కడా? ఇంట్లో ఉన్నాను, ఏం చెప్పు. మా ఇంట్లో ఎవరు లేరు. మరి నువ్వు ఇంటికి వస్తే వచ్చినట్టున్నాడు. వస్తున్నా. ఇదిగో. ఇదేంటిది? అబ్బా, నా చేతితో ఫస్ట్ టైం చేసిన నీకోసం, తాగు. నీ చేత్తో చేసిన అన్నావు కదా, సరే తాగుతా. అక్క అక్క బావా బావా అక్క 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 కడుపు నొస్తుంది. పవన్, ఏమైందిరా? అక్క కడుపు నొస్తుంది. ఏంది కడుపు నొత్తుందా? ఇప్పుడు కడుపు నొచ్చుడేంద్రా? కడుపు బాగా నొస్తుంది. ఎందుకు? ఏమయ్యా? ఒకసారి లే. పవన్కి కడుపు నొత్తుందట. ఏమైంది? అక్క కడుపు బాగా నొస్తుంది. తల కూడా నొస్తుంది అక్క. ఏమైందిరా? బావ తల నొస్తుంది బాగా. అవి ఎందుకు నొత్తుందిరా? ఏమైందిరా? తల బాగా నొస్తుంది. ఏంటోరా అసలు, ఎందుకు ఇట్లా నొత్తుంది? ఏం కాదు, కొన్ని నీళ్ళే ఒకసారి కూర్చో, ఇంకొన్ని నీళ్ళు అవుతులే. తల బాగా నొస్తుంది. అరే, ఏమైందిరా? నొస్తుంది. తల బాగా నొస్తుంది అక్క. అరే ఏం కాదు, ఆగు. బాగా నొస్తుంది. అరే అరే ఏం కాదు. ఏం కాదు. కడుపు నొస్తుంది, బాగా నొస్తుంది.